టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. మీరు లైక్ చేస్తే నన్ను ప్రమోషన్ చేసినట్లు అవుతుంది. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ కూడా అందిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు లైక్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోట్ ఇచ్చింది. ఏంటి ఆ వెబ్ నోట్ అంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్ నోట్లో ముఖ్యంగా 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ ఉంటాయని, ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ సెషన్ 10 to 12:30 వరకు పేపర్ 1 అనేది ఉంటుంది. అదేవిధంగా 2:30 to 5 PM వరకు పేపర్ 2 ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ ఇట్లా 24 నుంచి 28 వరకు, అదేవిధంగా 29వ తారీఖు నాడు కూడా ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేట్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మీరు పరిశీలించండి, ఓకేనా. 24వ తారీఖు, 25, 26, 27, 28, 29. సో ఇట్లా మీకు ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ ఇట్లా పేపర్ 1 కోడ్లు కూడా ఇచ్చాడు. పేపర్ 1 కోడ్ 22251, పోస్ట్ కోడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు, అప్ టు 10 వరకు జనరల్ స్టడీసు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా పేపర్ కోడ్ 22252 ఇది. సో ఇది కూడా పోస్ట్ కోడ్ 1 నుంచి 5 వరకు మరియు 10 వరకు. అదేవిధంగా ఫోర్నూను ఇక్కడ పేపర్ 1 ఇచ్చాడు, ఏది 29వ తారీఖు నాడు. ఇట్లా మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇచ్చాడు. మీకు డీటెయిల్డ్గా మీకు ఎప్పుడు తెలుస్తుందని అంటే ఇది జనరల్గా ఇచ్చినటువంటి అంశం. మీకు డీటెయిల్డ్గా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఎగ్జామినేషన్ ఏ డేట్ నాడు ఉంటుంది అనేది మీకు డీటెయిల్డ్గా దొరుకుతుంది. సో కాబట్టి టీఎస్పీఎస్ అయితే ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటించింది. ఇంకా ఎవరైనా మిత్రులు సార్ మేము ఇంకా ప్రిపరేషన్ అంటే ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుందని అనుకునే వాళ్ళు దాన్ని ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఎట్ ది సేమ్ టైం మీకు ఈ తక్కువ సమయంలో వారం రోజులు ఉంది. ఈ వారం రోజులలో మీరందరూ కూడా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ ఏదైతే ఉందో అది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఈ బోత్ మీడియం పీపుల్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది పిన్ టు పిన్, లైన్ టు లైన్ క్వశ్చన్లుగా మార్చి టెస్ట్ సిరీస్ రాసినటువంటి టెస్ట్ సిరీసు. క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటూ పోతే ఎగ్జామినేషన్లో మీ అందరికీ కూడా క్విక్ రివ్యూగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ గ్రాండ్ టెస్టులు 3 ఉన్నాయి. ఆ 3 గ్రాండ్ టెస్టులు రాయండి. అవే కాకుండా చాలా ఫ్రీ టెస్టులు ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి పేపర్ 1లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి డాక్టర్ బివి రమణారెడ్డి గారు అత్యంత అద్భుతమైనటువంటి క్లాసులు చెప్పారు. 15 మార్కులు కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ క్లాసులు మొత్తం వినండి, టెస్ట్ సిరీస్ రాసుకోండి. ఎగ్జామినేషన్లో మీరు సూపర్ సక్సెస్ అవుతారని గమనించండి, ఓకేనా. ఎట్ ది సేమ్ టైం యొక్క ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు చాలామంది మెటీరియల్కి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాసే అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్స్ కూడా మన యాప్లో లభ్యమవుతుంది. అది చాలా నూతన సిలబస్, ఎవరు మీకు అందించినటువంటి కంటెంట్ మన మ్యాథమెటిక్స్ మెథడాలజీలో మీ అందరికీ కూడా అవైలబుల్గా ఉందని గమనించండి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎడ్జిటీ వాళ్ళకి ట్రైమేథడ్ కోర్స్ ఏదైతే ఉందో ట్రైమేథడ్ కోర్స్ కూడా మన యాప్లో లభ్యమవుతుంది అని గమనించండి. ఇక విషయంలోనికి వస్తే ఇక మనం ఈరోజు విద్యా సాంఖ్యక శాస్త్రం యూనిట్ 7 ఏదైతే ఉందో ఈ యూనిట్ 7కి సంబంధించి క్విక్ రివిజన్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సో ఇందులో ముఖ్యంగా కేంద్రీయ ప్రవృత్తి మానాలు మరియు చరశీలత మానాలు ఈ రెండింటి గురించి మనం చూద్దాం. మరి ఇంతకీ కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటే ఏమిటి? సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. కేంద్రీయ ప్రవృత్తి మానాలు మరి ఏంటి? కేంద్రీయ ప్రవృత్తి మానాలు అని గమనించినట్లయితే ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏదైనా ఒక కొలతను ఆధారంగా చేసుకొని ఆ దత్తాంశం మొత్తాన్ని వ్యాఖ్యానించడానికి అనువుగా ఉంటే అటువంటి కొలతను మనం ఏమంటారంటే కేంద్రీయ ప్రవృత్తి మానము, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని మనం ప్రధానంగా పిలుస్తాం. అంటే ఇచ్చినటువంటి దత్తాంశం మొత్తానికి ఒకే ఒక కొలత ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ కొలతను ఆధారంగా చేసుకొని ఆ దత్తాంశం మొత్తాన్ని మనం వ్యాఖ్యానిస్తాం. సో అటువంటి కొలతని మనం ఏమని పిలుస్తారంటే కేంద్రీయ ప్రవృత్తి మానము అని పిలుస్తారు. కేంద్రీయ ప్రవృత్తి మానాలు ప్రధానంగా మనకి 3 ఉన్నాయి. ఏమిటి ఆ 3 అంటే అందులో అంకమధ్యమము, దీన్నే సగటు అని పిలుస్తారు, దీన్నే సరాసరి అని పిలుస్తారు, దీన్నే అర్థమెటిక్ మీన్ ఏఎం అని పిలుస్తారు, దీన్నే యావరేజ్
యావరేజ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, దీన్నే మీన్ అని కూడా పిలుస్తారు. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో మొట్టమొదటిది అంక మధ్యమము, దీన్నే సగటు, దీన్నే సరాసరి అని పిలుస్తారు. ఇంగ్లీష్లోనైతే అర్థమెటిక్ మీన్, యావరేజ్, మీన్, ఈ 3 రకాల పేర్లతో మనం ప్రధానంగా పిలవడం జరుగుతుంది, గమనించాలి. ఇక రెండవది మధ్యగతము. ఈ మధ్యగతాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే మీడియన్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే నోట్స్లో రాసుకోండి, మీకు 15 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 15/15 మార్కులు ఈ ఈ క్లాసు వినడం ద్వారా మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మధ్యగతము, దీన్నే మీడియన్ అని పిలుస్తారు. తర్వాత మూడవది బాహుళకము. బాహుళకం, ఈ బాహుళకాన్ని ఏమని పిలుస్తారు అని అంటే మోడ్ అని పిలుస్తారు, గమనించాలి. బాహుళకాన్ని జెడ్ అనే అక్షరం చేత చూపిస్తారు. అంకమధ్యమాన్ని ఎక్స్ బార్ అనే అక్షరం చేత చూపిస్తారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సో ఇవి కేంద్రీయ ప్రవృత్తి మానాలు. మరి చరశీలతా మానాలు అంటే, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ అని కూడా పిలుస్తారు. మరి ఏంటి చరశీలతా మానాలు అని గమనించినట్లయితే, చరశీలతా మానాలు ప్రధానంగా 5 ఉన్నాయండి. చరశీలతా మానాలు ఏంటి? చరశీలతా మానాలు వీటినే మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ అని కూడా పిలుస్తారు. ఇందులో మొట్టమొదటిది వ్యాప్తి, దీన్నే రేంజ్ అని పిలుస్తారు. రెండవది చతుర్థాంశక విచలనము, తర్వాత మూడవది ప్రామాణిక విచలనము, నాలుగవది మధ్యమ విచలనము. యాక్చువల్గా మూడవది మధ్యమ విచలనం, నాలుగవది ప్రామాణిక విచలనం తీసుకోండి. మధ్యమ విచలనము 3, మధ్యమ విచలనం 4, ప్రామాణిక విచలనము. తర్వాత ఐదవది విస్తృతి, దీన్నే వేరియన్స్ అని కూడా పిలుస్తారు. ఐదవది విస్తృతి. ఈ 5 రకాల కొలతలు ప్రధానంగా చరశీలతా మానాలు, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీగా మనం పిలుస్తాం. వీటి యొక్క ఫార్ములాలు రావాలా మీకు ఎగ్జామినేషన్లో, ఒకవేళ బిట్ అన్ని కూడా వీటి చుట్టూనే తిరుగుతాయని గమనించండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇందులో మొట్టమొదటిది కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏవైతే ఉంటాయో, కేంద్రీయ ప్రవృత్తి మానాల గురించి మనం మాట్లాడదాం. కేంద్రీయ ప్రవృత్తి మానాలు, ఈ కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఈ కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఏదైనా ఒకే ఒక కొలతతో వ్యాఖ్యానిస్తే దాన్నే కేంద్రీయ ప్రవృత్తి మానం అంటారు. కేంద్రీయ ప్రవృత్తి మానాల్లో అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము, ఈ 3 కూడా చాలా ముఖ్యమైనవి. ఇందులో మొట్టమొదటిది అంకమధ్యమము. ఈ అంకమధ్యమం ఏదైతే ఉన్నదో ఈ అంకమధ్యమానికి ఫార్ములాస్ ఉన్నాయండి. ఏంటి అసలు అంకమధ్యమము? దీన్ని ఏమని పిలుస్తారు? సరాసరి అని పిలుస్తారు. దీన్నే సగటు అని పిలుస్తారు. అంకమధ్యమాన్ని సరాసరి లేదా సగటు అని పిలుస్తారు, గమనించాలి. సో మరి అంకమధ్యమముని మనం ఎక్స్ బార్తో చూపిస్తామని చెప్పుకున్నాం. ఈ అంకమధ్యమానికి ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంకమధ్యమానికి ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే ఫార్ములా ఉంది అని గమనించండి. దీన్నే మనం ఏమని పిలుస్తారంటే, ఒక దత్తాంశంలో x1, x2 అండ్ సో ఆన్ xn అనే అంశాలు ఉంటే దాన్ని సిగ్మా xn బై స్మాల్ n, అంటే ఇక్కడ రాసులు ఎన్ని ఉన్నాయి? n రాసులు ఉన్నాయి. మొత్తం ఒక్కొక్క రాశి ఏదైతే ఉందో వీటన్నిటిని కలిపితే దాన్ని సిగ్మా xn అని పిలుస్తారు. దీన్నే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అని పిలుస్తారు. మీకు ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇట్లనే ఎగ్జామినేషన్లో అడుగుతాడు కూడా. ఏమిటనంటే 3, 7, 12, 4, 5, 1 యొక్క అంకమధ్యమము ఎంత, లేదా సరాసరి ఎంత అని అంటాడు. యొక్క అంకమధ్యమము లేదా సరాసరిని కనుగొనండి అని పిలుస్తాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దానికి అంకమధ్యమముని ఎట్లా కనుక్కుంటాము అని అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేసుకొని మనం కనుక్కుంటాం. సో ఇక్కడ మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ రాసులు మొత్తం 3 + 7 + 12 + 4 + 5 + 1 బై 1, 2, 3, 4, 5, 6 వేసుకుంటాం. సో వేసుకుంటే 3 + 7 10, 12, 22 + 4 26, 5 31 + 1 31 + 1 అంటే 32/6 వేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 5.3 వస్తుంది యావరేజ్. ఇది
ఇచ్చినటువంటి దత్తాంశానికి అంకమధ్యమాన్ని కనుక్కునేటటువంటి విధానం. రాసులు మొత్తము బై రాసుల సంఖ్య వేసుకొని మనం కనుక్కుంటాం. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ ఇదే అంకమధ్యమానికి వర్గీకృత దత్తాంశంలో ఫార్ములా ఏంటి? ఈ అంకమధ్యమానికి వర్గీకృత దత్తాంశంలో ఫార్ములా ఏంటి? ఇందాకేమో అవర్గీకృత దత్తాంశం, వర్గీకృత దత్తాంశంలో అంకమధ్యమము, వర్గీకృత దత్తాంశంలో అంకమధ్యమము. మరి వర్గీకృత దత్తాంశం అంటే ఎట్లా ఇస్తాడు మీకు? 10 to 20 ఇది తరగతులు అండి. ఇవి 10 to 20 తరగతి. తర్వాత 20 to 30, 30 to 40, 40 to 50, తర్వాత 50 to 60 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత 7, 8, 4, 6, 5 ఇలా ఇచ్చాడండి. ఇదేమో పౌనపుణ్యం. పౌనపుణ్యాన్ని మనం ఎలా ఇస్తామంటే, పౌనపుణ్యాన్ని మనం దేంతో చూపిస్తామనంటే ఎఫ్ అనే అక్షరం చేత చూపిస్తారు. ఇది వాడు లెక్కలోని ఇస్తాడు. ఇలా తరగతులు గాను పౌనపుణ్యం గాను ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారంటే వర్గీకృత దత్తాంశము అని పిలుస్తారు. ఈ వర్గీకృత దత్తాంశాన్ని మనం ఏం చేయక్కర్లా, వాడే లెక్కలో ఇస్తాడు. దీన్ని ఇచ్చి మరి దీని యొక్క అంకమధ్యమాన్ని కనుక్కోండి అని అంటాడు. మరి వర్గీకృత దత్తాంశంలో అంకమధ్యమానికి ఫార్ములా ఏంటి? వర్గీకృత దత్తాంశంలో అంకమధ్యమము ఎక్స్ బార్. అంకమధ్యమాన్ని మనం ఎక్స్ బార్తో చూపిస్తాం కదా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అనే ఫార్ములా చేత మనము ఈ యొక్క అంకమధ్యమాన్ని మనం కనుక్కుంటాం వర్గీకృత దత్తాంశంలో. మరి కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే వాడే ఇచ్చాడు పౌనపుణ్యము. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే తరగతి మధ్య విలువ. ఎక్స్ అంటే తరగతి మధ్య విలువ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అంటే ఎన్ అంటే పౌనపుణ్యాల మొత్తము. ఎన్ ఈజ్ ఈక్వల్ టు పౌనపుణ్యాల మొత్తము. ఎన్ అంటే దేన్ని సూచిస్తుందంటే పౌనపుణ్యాల మొత్తాన్ని సూచిస్తుంది. మీరందరూ కూడా నోట్స్ రాసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ తరగతి మధ్య విలువ, ఎన్ ఈజ్ ఈక్వల్ పౌనపుణ్యాల మొత్తం అని గమనించండి. సో ఇప్పుడు మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క దత్తాంశం ఏది ఇచ్చినటువంటి వర్గీకృత దత్తాంశం ఏదైతే ఉంటుందో ఆ వర్గీకృత దత్తాంశానికి మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు మనము కనుక్కుందాం. ఏది? తరగతి పౌనపుణ్యం కదా. సో తరగతి పౌనపుణ్యం ఇచ్చాడు, పౌనపుణ్యం ఎఫ్ ఇచ్చాడు. ఈ ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అనే ఫార్ములాను ఉపయోగించి మనం కనుక్కుందాం. ఇలా ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్. మరి దీని ఫార్ములా దీని ప్రకారం మనం ఏం చేయాలా? తరగతి మధ్య విలువ కనుక్కోవాలా. తరగతి మావి అంటే తరగతి మధ్య విలువ. దీన్ని ఎక్స్తో చూపిస్తాం. మరి తరగతి మధ్య విలువ ఎలా వస్తుంది? ఇక్కడ దిగువ హద్దు ప్లస్ ఎగువ హద్దు బై 2 అంటే 10 + 20/2, 30/2 అంటే 2, 30/2 అంటే 15, 20, 30, 50, 50/2 అంటే 25. అదేవిధంగా 30 + 40, 70/2 అంటే 35. అదేవిధంగా 40 + 50, 90/2 అంటే 45. తర్వాత 50 + 60, 110/2 అంటే 55. సో దీన్నే తరగతి మధ్య విలువ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎఫ్ వాల్యూని, ఈ ఎక్స్ వాల్యూని మనం ఏం చేయాలంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ చేయాలి. ఎఫ్ని ఎక్స్ చేత గుణించాలి. సో 15 ఏళ్ళు ఎంత? 105. తర్వాత 25 8 200. తర్వాత 35 4 140. 35 4 140. తర్వాత 45 6 240, 30 270. తర్వాత అదేవిధంగా 55 5 55 5 5 250, 275. ఇలా మనం ఏం చేస్తామనంటే ఇచ్చినటువంటి తరగతి ఈ రెండు వాడేస్తాడు, ఈ రెండు మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటామనంటే తరగతి మధ్య విలువని కనుక్కుంటాం. మధ్య విలువ ఎలా వస్తుంటే తరగతి యొక్క ఎగువ హద్దు దిగువ హద్దు వేసుకుంటే మధ్య విలువ వస్తుంది. అదేవిధంగా ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎక్స్ విలువ కాబట్టి ఈ ఎఫ్ని ఎక్స్ చేత గుణిస్తే వస్తుంది. సో ఇప్పుడు మరి పౌనపుణ్యాల మొత్తం దీని మొత్తాన్ని కూడితే 7 8 15 4 19 6 25 5 30 దీన్ని క్యాపిటల్ ఎన్ చేత చూపిస్తాం. దీన్నే పౌనపుణ్యాల మొత్తం అని కూడా పిలుస్తారు. ఓకేనా? మరి ఫార్ములా ఏంటి? మళ్ళీ దీన్ని కూడా కూడాలండి. దీన్ని కూడా కూడితే ఎంత వస్తుంది? 5 5 10, 14 1 15 4 19. అదేవిధంగా ఇక్కడ 1, తర్వాత 3 2 5 1 6 2 7 1 8 890. దీన్నే మనం ఇక్కడ ఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమని చూపిస్తామంటే
సిగ్మా ఎఫ్ఎక్స్ అని చూపిస్తాం. ఎందుకు ఇదంతా కట్టినము అని అంటే మనకి ఫార్ములా ఉంది. అర్థమెటిక్ మీన్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అని చేస్తాం. సో ఇక్కడ మనకి ఎన్ అంటే ఏంటి, పౌనపున్యాల మొత్తం. ఎన్ని మనం ఏమని పిలుస్తారు, పౌనపున్యాల మొత్తం అని పిలుస్తారు. ఎన్ని పౌనపున్యాల మొత్తం అని తీసుకుంటాం. ఇది ఏం చేస్తాం, ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడితే వస్తున్నది ఎన్ వాల్యూ. ఓకేనా. తరగతి మధ్య విలువ ఎక్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూ తరగతి మధ్య విలువ అని గమనించండి. ఇలా తరగతి మధ్య విలువ తీసుకుంటే ఎట్లా కనుక్కుంటాం, తరగతి యొక్క దిగువ హద్దుని ఎగువ హద్దుని కూడి బై 2 వేసుకుంటే తరగతి యొక్క మధ్య విలువ వస్తుంది. ఈ ఎఫ్ వాల్యూని తరగతి మధ్య విలువని వేస్తే ఎఫ్ఎక్స్ వాల్యూ అవుతుందని గమనించండి. ఇలా మొత్తం కుడితే సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందనంటే ఈ మొత్తం కుడితే 890 వచ్చింది. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 890 బై మనకి ఎంత ఉంది, 30 ఉంది. ఈ 30తోని మనం చేస్తాం. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 రెళ్ళు 6, తర్వాత 3 రెళ్ళు 6, 3 రెళ్ళు 6, 3 9 27, ఇట్లా 29 సంథింగ్ వచ్చింది. ఒక 29.9 వచ్చింది అనుకుందాం. సో కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 29.9 వస్తుంది. ఇట్లా మనకి ఇచ్చినటువంటి వర్గీకృత దత్తాంశానికి ఈ విధంగా అంకమధ్యమం ఏదైతే ఉంటుందో అంకమధ్యమాన్ని కనుక్కుంటాం. అయితే మీకు ఇంత పెద్దగా మీకు అడగడు, కానీ మీకు ఫార్ములా తెలిసి ఉండాలి. అంటే మీకు ఎందుకు చెప్పాను ఇదంతా అంటే ఆ లెక్కను ఉదాహరణగా తీసుకొని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇక్కడ అంకమధ్యమం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్లో ఒక్కొక్క అంశం గురించి మీకు తెలియాలి కాబట్టి చెప్పిన. ఎన్ అంటే పౌనపున్యాల మొత్తము, ఎన్ అంటే పౌనపున్యాల మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఈ సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఎక్స్ అంటే తరగతి మధ్య విలువ, ఎఫ్ అంటే పౌనపున్యము, ఎఫ్ అంటే ఈ విలువల గురించి మీకు తెలియడం కోసం, మీకు అర్థం కావడం కోసం నేను ఈ లెక్క మొత్తం చేయాల్సి వచ్చిందని గమనించండి. మరి అయితే అంకమధ్యమం యొక్క ఉపయోగాలు ఏంటి ఇది అడుగుతాడు. అర్థమెటిక్ మీన్ లేదా యావరేజ్ యొక్క ఉపయోగాలు ఏదైతే ఉందో వాటి గురించి ప్రధానంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలా. సో అంకమధ్యమం అనేది ప్రామాణికమైన కొలతగా తీసుకుంటాం. అంకమధ్యం అనేది ప్రామాణికమైన కొలత. ఇది మొట్టమొదటిది ప్రామాణికంగా తీసుకుంటామండి. ప్రామాణికమైన కొలతగా అంకమధ్యమాన్ని మనం తీసుకుంటాం. తర్వాత ఎట్ ది సేమ్ టైం దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అంకమధ్యమము దత్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది. దత్తాంశంలోని అన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది. ఎందుకని అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటుందండి అని అంటే ఇక్కడ మనం సూత్రంలోనే చెప్తున్నాం. రాసుల మొత్తము బై ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్తున్నాం. సో కాబట్టి ఇచ్చినటువంటి దత్తాంశంలో అన్ని అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంటుంది కాబట్టి ఇది ప్రామాణికమైన కొలత అని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఓకేనా. తర్వాత ఈ యొక్క అంకమధ్యమం ఏదైతే ఉంటుందో ఈ అంకమధ్యమాన్ని ఉపయోగించి ఒక దత్తాంశాన్ని వ్యాఖ్యానించడానికి ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థుల యొక్క యావరేజ్ని కానీ లేకపోతే పరిశోధనలో కానీ ఎక్కువగా అంకమధ్యమాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని గమనించాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే దత్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది కాబట్టి దీనిని విశ్వసనీయమైనటువంటి కొలతగా మనం పరిగణిస్తాము అని గమనించండి. ఇది అంకమధ్యమం ఏదైతే ఉందో అంకమధ్యమం ఇది బీజీయ ప్రస్తావనకు పనికొస్తుంది. అంటే గణనలు చేయడానికి లెక్కలు చేయడానికి దీన్ని అంకమధ్యమం ఏదైతే ఉందో అంకమధ్యమాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని గమనించండి. ఓకేనా. ఎట్ ది సేమ్ టైం దీంట్లో పరిమితులు కూడా ఉన్నాయండి, లాభాలే కాదు. అంటే ఇది ప్రామాణికమైన కొలత, దత్తాంశంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఎక్కువగా పరిశోధనలో కానీ తరగతిలో విద్యార్థుల యొక్క మార్కులను లేదా ఏదైనా ఒక అంశాన్ని వ్యాఖ్యానించడానికి అంకమధ్యమాన్ని ఉపయోగిస్తాం. ఇది బీజీయ ప్రస్తావన పనికొస్తుంది. తర్వాత ఇది అత్యంత ప్రామాణికమైన కొలత, విశ్వసనీయతగిన కొలతగా అంకమధ్యమాన్ని చెబుతామని గమనించండి. ఇవన్నీ కూడా మెరిట్స్. మరి అంకమధ్యమం యొక్క డిమెరిట్స్ ఏంటి అని గమనించినట్లయితే వీటిని ఏమంటారంటే పరిమితులు అని పిలుస్తారండి. పరిమితులు అని పిలుస్తారు. ఏంటి అంకమధ్యమం యొక్క పరిమితులు అంటే ఇది ఒక్కొక్కసారి విపరీత అంశముల వల్ల ప్రభావితం అవుతుంది. విపరీత అంశాలు అంటే దత్తాంశంలో గరిష్ట కనిష్ట అంశాలు ఏవైతే ఉంటాయో ఆ గరిష్ట కనిష్ట అంశాల వల్ల విపరీత అంశాల వల్ల ప్రభావితం అవుతుంది అంకమధ్యమం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ అంశం ఏంటంటే ఈ యొక్క అంకమధ్యమం ఒక్కొక్కసారి తప్పుడు అంచనాలకు తప్పుడు ఫలితాలను ఇవ్వవచ్చు. ఒక్కొక్కసారి అంకమధ్యమం అనేది తప్పుడు ఫలితాలను ఇస్తుంది. తర్వాత ఈ అంకమధ్యమాన్ని ఒక్కొక్కసారి గణించడం, క్యాలిక్యులేషన్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.
అప్పుడప్పుడు కష్టంతో కూడుకున్న పని. మరి దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉపయోగాలలో అంకమధ్యమం యొక్క ప్రధాన అంశం ఏంటంటే దీన్ని ఈజీగా సులభంగా అర్థం చేసుకోవచ్చు అంకమధ్యమం. ఎందుకంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య వేసుకుంటే అంకమధ్యమం వస్తుందని మనం గమనించాలి. ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మధ్యగతము. తర్వాత చూడాల్సిన కేంద్రీయ కొలతలలో రెండవ కొలత ఏంటంటే మధ్యగతము. మరి మధ్యగతం అంటే మీకు అర్థం కావాలా, పేరులోనే ఉందండి మధ్యగతము అని. అంటే మధ్యలో ఉండేదాన్ని మధ్యగతము అని అంటారు. మధ్యలో ఉండేదానినే మనం ఏమని పిలుస్తారనంటే మధ్యగతంగా పిలుస్తాం. ఈ మధ్యగతం అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 7 4 3 2 1 యొక్క మధ్యగతాన్ని లెక్కించండి. అని అంటే ఇప్పుడు ఎట్లా లెక్కిస్తాం ఈ మధ్యగతాన్ని అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయండి. చూడండి 7 4 3 2 1 డిసెండింగ్ ఆర్డర్, పైనుంచి క్రిందికి ఉన్నాయి, రాసుకునే పని లేదు. ఓకే, లేకపోతే ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకోండి 1 4 7 2 3 ఇలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం డిసెండింగ్ ఆర్డర్లోనే అసెండింగ్ ఆర్డర్లో ఇట్లా రాసుకోవాలి మనకి. అంటే అన్నిసార్లు ఇట్లనే ఇవ్వడు. సో కాబట్టి మనకి ఇక్కడ 1 4 7 2 3 అని ఇట్లా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం. అంటే తక్కువ నుంచి ఎక్కువకు పోదాం. అంటే 1 2 3 4 7 ఇలా రాసుకుంటూ పోయాం అనుకోండి. పోతే ఇక్కడ చూడండి ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. మరి మధ్యలో ఉన్న అంశం ఏంటి, ఇటు రెండు అంశాలు తీసేస్తే మధ్యలో 3గా ఉంది. సో ఇలా మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే మధ్యగతము అని పిలుస్తారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇట్లనే మీకు ఇచ్చి ఎగ్జామినేషన్లో ఇట్లాంటి చిన్న లెక్కలు అడుగుతాడు, మీరు గమనించాలి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 7 13 19 4 3 23 చూడండి. 7 13 19 4 3 23 ఎన్ని అంశాలు ఇచ్చాడు, 6 ఇచ్చాడు. మరి దీని యొక్క మధ్యగతాన్ని కనుక్కోమంటున్నాడు. మరి ఇవన్నీ ఆరోహణ క్రమంలో ఉన్నాయా లేదా అవరోహణ క్రమంలో ఉన్నాయా? ఒక ఆర్డర్లో లేవు. కాబట్టి ముందేం చేయాలా, ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ముందులో 3 అనేది చిన్న సంఖ్య, తర్వాత 4, తర్వాత 7, తర్వాత 13, తర్వాత 19, తర్వాత 23. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆర్డర్లో రాసుకుంటున్నాం. ఆర్డర్లో రాసుకున్న తర్వాత మరి దీని యొక్క ఏం కనుక్కోవాలా, మధ్యగతాన్ని కనుక్కోవాలా. మధ్యగతం అంటే ఏం చెప్పుకున్నాం, మధ్యలో ఉన్న అంకెనే మధ్యగతం అని అంటారు. మరి ఇటు 2 అంకెలు తీసేయండి, తర్వాత ఇటు 2 అంకెలు తీసేయండి, మధ్యలో 2 మిగిలి. మరి దీని యొక్క మధ్యగతం ఎంత, 7 13 మధ్యగతం ఎంత? అప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇట్లా 2 అంకెలు వచ్చినప్పుడు వాటి యొక్క సగటు తీసుకుంటాం. 7 + 13 ఈ రెండింటినీ కూడి బై వేస్తాం. అంటే 20/2 అంటే అప్పుడు ఏమవుతుంది, 10 అవుతుంది. ఈ దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఇట్లా చిన్ని లెక్కలు ఏవైతే ఉంటాయో ఇట్లా చిన్ని లెక్కలు మీ అందరిని అడగడానికి అవకాశం ఉందని గమనించండి. ఇది అవర్గీకృత దత్తాంశంలో మధ్యగతం. మరి వర్గీకృత దత్తాంశంలో మధ్యగతానికి ఫార్ములా ఏంటి? వర్గీకృత దత్తాంశము. మరి వర్గీకృత దత్తాంశం అంటే వర్గీకృత దత్తాంశంలో మధ్యగతానికి ఫార్ములా ఏంటి అంటే మరి వర్గీకృత దత్తాంశం గురించి చూద్దాం. చూడండి 10 20 20 30 30 40 40 50 50 60 50 60 ఇచ్చాడు. సో మరి ఇది తరగతి. ఇలా తరగతి ఇస్తాడు. వర్గీకృత దత్తాంశంలో ఎప్పుడైనా సరే తరగతులు ఇస్తాడు, పౌనఃపున్యం ఇస్తాడని గమనించండి. ఓకేనా? తర్వాత 7 8 6 4 5 ఇలా పౌనఃపున్యం ఇచ్చాడు అనుకుందాం. ఇలా పౌనఃపున్యం ఇచ్చిన తర్వాత మరి ఈ వర్గీకృత దత్తాంశానికి మధ్యగతాన్ని కనుక్కోండి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మీరు అని అంటే ఇక్కడ మధ్యగతము మీడియన్ లేదా మధ్యగతానికి ఫార్ములా ఒకటి ఉందండి. ఏంటి ఆ మధ్యగతము ఫార్ములా? మధ్యగతము L ప్లస్ ఇక్కడ N/2 మైనస్ F/f ఇంటూ C. ఈ ఫార్ములా చేత మనము మధ్యగతాన్ని కనుక్కుంటామండి. మధ్యగతము L ప్లస్ N/2 మైనస్ F/f ఇంటూ C. మరి ఇప్పుడు ఈ మధ్యగతాన్ని ఎట్లా కనుక్కుంటాం దీని అంటే ఇక్కడ L అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు రాసుకోవాలి మీరు. ఇక్కడ నేను రాయట్లేదు, నేను మాట రూపంలో చెప్తున్నా. L అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. N అంటే మనందరికీ తెలుసు పౌనఃపున్యాల మొత్తం, వీటన్నిటిని కూడితే వచ్చేదే పౌనఃపున్యాల మొత్తం N. 7 8 15 6 21 4 25 5
30, n విలువ 30. సో దీంట్లో సగం చేసుకుంటే వచ్చేదే n/2. ఓకేనా. క్యాపిటల్ ఎఫ్ అంటే మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం. మనం క్యాపిటల్ ఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఎట్లా వస్తుంది అంటే చూడండి, క్యాపిటల్ ఎఫ్ కనుక్కుంటే చూడండి, ఇక్కడ 7, తర్వాత 7 + 8, 7 + 8 = 15, తర్వాత 7 + 8 + 6 = ఎంత అవుతుందంటే 21, 7 + 8 + 6 + 4 = 25, 7 + 8 + తర్వాత 6 + 4 + 5 = 30. ఇవన్నీ ఈ విలువలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సంచిత పౌనఃపున్యాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎలా వచ్చినాయి సంచిత పౌనఃపున్యాలు అని అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. ఫస్ట్ ఏమో 7 తీసుకున్నాం, 7 + 8 తీసుకుంటే 15 వచ్చిందని గమనించాలి. 7, 8, 6, ఈ 7, 8, 15, 6, 21 వేసుకుంటే 21 వాల్యూ వచ్చింది. 7 + 8 + 6 + 4 అంటే మొత్తం ఇది 25 వచ్చిందని గమనించండి. 7 + 8 + 6 + 4 + 5 ఇవన్నీ వేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఈ విలువలు మొత్తం కూడా దేన్ని చూపిస్తాయి అని అంటే మనకి ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం కూడా సంచిత పౌనఃపున్యం క్యాపిటల్ ఎఫ్ని సూచిస్తాయి. ఎట్లా కనుక్కుంటాం క్యాపిటల్ ఎఫ్ మీకు అర్థం కావడం కోసం ఇది ఉదాహరణగా తీసుకొని చెప్తాను నేను. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకుందాం. మనకి ఏం కావాలంటే మధ్యగత తరగతిని మనం డిసైడ్ చేయాలి. మరి మధ్యగత తరగతిని ఎట్లా డిసైడ్ చేస్తామనంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో n/2 వాల్యూ ఏదైతే ఉంటుందో n/2 వాల్యూని ఆధారంగా చేసుకొని మధ్యగత తరగతిని డిసైడ్ చేస్తాం. n/2 అంటే ఎంత వస్తుంది? 30/2. 30/2 వాల్యూ ఎంత అండి? 15. ఇచ్చినటువంటి 15 వాల్యూ ఎక్కడుంది? 15 దగ్గర ఉంది కాబట్టి 15లో 15లో ఉంటుంది కాబట్టి ఇది మధ్యగత తరగతి అని మనం రాసుకోవాలి. దీన్ని మధ్యగత తరగతి అని రాసుకో. ఇది డిసైడ్ చేయాలి. ఫస్ట్ మధ్యగత తరగతి అని డిసైడ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది మధ్యగత తరగతి, ఇదంతా కూడా ఆ 15 ఉన్నది మధ్యగత తరగతి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అంటే ఏమనుకున్నాం? మధ్యగత తరగతికి, ఇది మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం. ఈ ఎఫ్ని ఏమని పిలుస్తారు? సంచిత పౌనఃపున్యం అని పిలుస్తారు కదా. సో మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం అంటే ఈ 7 అనేది క్యాపిటల్ ఎఫ్ అవుతుంది, గమనించాలా. మరి స్మాల్ ఎఫ్ అంటే ఏమిటి అని గమనించినట్లయితే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం. ఇది మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం ఇది. సో ఇది మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం స్మాల్ ఎఫ్. తర్వాత ఎల్ అంటే ఏంటి? మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. ఇది మధ్యగత తరగతి, ఇది దిగువ హద్దు, దీని వాల్యూ L20. ఓకేనా. తర్వాత సి అంటే ఏంటి? తరగతి అంతరం. మరి తరగతి అంతరం అంటే ఏంటి? సి = తరగతి అంతరం. మరి తరగతి అంతరాన్ని మనం ఎట్లా కొలుస్తాము అని అంటే ఇక్కడ ఏవైనా 2 వరుస తరగతులు తీసుకోండి. ఈ 2 తరగతులు తీసుకుంటే 2 దిగువ హద్దుల భేదాన్నైనా లేదా ఎగువ హద్దుల భేదాన్నైనా సరే ఏమని పిలుస్తారంటే తరగతి అంతరం అంటారు. వరుస దిగువ హద్దులు, ఎగువ హద్దులు. ఇంకా 20 - 10 = 10 లేదా 30 - 20 = 10. ఇట్లా ఏ 2 వరుస తరగతులు తీసుకున్నా ఆ 2 వరుస తరగతులలో దిగువ హద్దుల భేదము లేదా ఎగువ హద్దుల భేదాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే తరగతి అంతరం అని అంటారు. ఈ తరగతి అంతరాన్ని సితో చూపిస్తాము. ఇక్కడ సి వాల్యూ 10 వచ్చింది. మరి తరగతి యొక్క దిగువ హద్దు మనకి L = ఎంత వచ్చిందనంటే 20 వచ్చింది. అదేవిధంగా n/2 వాల్యూ ఎంత వచ్చింది? 30/2 అంటే మనకి 15 వచ్చింది. n/2 వాల్యూ 15 వచ్చింది. క్యాపిటల్ ఎఫ్ వాల్యూ మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనఃపున్యం క్యాపిటల్ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందనంటే 7 వచ్చింది. అదేవిధంగా స్మాల్ ఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో తర్వాత అన్ని వాల్యూలు మనకి తెలిసి ఇక్కడ సి వాల్యూ తెలిసింది, n/2 తెలిసింది, క్యాపిటల్ ఎఫ్ తెలిసింది, స్మాల్ ఎఫ్ తెలిసింది, ఎల్ వాల్యూ తెలిసింది. సో కాబట్టి మధ్యగతము L అంటే మనకి ఇక్కడ 20 వచ్చింది కదా. L అంటే మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది కదా. 20 + n/2 అంటే 15 మైనస్ క్యాపిటల్ ఎఫ్ అంటే 7 బై స్మాల్ ఎఫ్ అంటే 8 ఇంటూ సి అంటే 10 ఇలా వేసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 + 8/8 ఇంటూ 10. సో 20 + 8/8 అంటే 1 ఇంటూ 10 అంటే 20 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే మనకి మధ్యగతం దీని యొక్క మధ్యగతం ఎంత వచ్చిందంటే 30 వచ్చిందని గమనించండి. ఓకేనా. ఇట్లా మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. సార్ మరి ఇంత పెద్ద లెక్క మనకి ఎగ్జామినేషన్లో వస్తుందా? మేము నాన్ మ్యాథ్స్ అభ్యర్థులం, ఈ లెక్కలు గుణకారాలు తీసివేతలు మాకు తెలియదు, మరి ఇదంతా ఎందుకు చెప్పారు మీరు అని అంటే మీకు ఇక్కడ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా అర్థం కావడం కోసం చెప్పిన.
మధ్యగతం యొక్క ఫార్ములా ఎల్ ప్లస్ క్యాపిటల్ n/2 మైనస్ క్యాపిటల్ స్మాల్ f ఇంటూ సి అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాలో ఏ వాల్యూ ఎట్లా అనేది ముందర మనం ఏం చేస్తాం, n/2 ఆధారంగా చేసుకొని మధ్యగత తరగతిని డిసైడ్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ ఎఫ్ వాల్యూ, స్మాల్ ఎఫ్ వాల్యూ, సి వాల్యూ, ఎల్ వాల్యూను ఈ మధ్యగత తరగతి ఆధారంగా మనం గుర్తిస్తాం. ఇదంతా కూడా మా వర్గీకృత దత్తాంశంలో మధ్యగతం ఏదైతే ఉంటుందో మధ్యగతం యొక్క ఫార్ములా, మధ్యగతానికి సంబంధించిన అంశాలను గమనించండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ యొక్క మధ్యగతాన్ని ఎట్లా కనుక్కున్నామో మనకి తెలిసింది. సో మరి మధ్యగతం యొక్క ఉపయోగాలు ఏంటి? మధ్యగతం యొక్క ఉపయోగాలు ఏదైతే ఉందో ఈ మధ్యగతం యొక్క ఉపయోగాల గురించి మనం చూద్దాం. ఈ మధ్యగతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మధ్యగతం ఏదైతే ఉందో దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు, సులభంగా లెక్కించవచ్చు. ఓకేనా? తర్వాత దత్తాంశంలో దత్తాంశం చాలా విస్తృతంగా ఉన్నప్పుడు లేదా వివృత దత్తాంశమైనప్పుడు అంటే అంటే అంచె విలువలు మనకి సరిగ్గా స్పష్టంగా తెలియనప్పుడు మధ్యగతం ఏదైతే ఉంటుందో మధ్యగతాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఓకేనా? తర్వాత మధ్యస్థ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చినప్పుడు మధ్యగతాన్ని ఉపయోగిస్తామని గమనించండి. మరి మధ్యగతం యొక్క పరిమితులు ఏంటి, దీని యొక్క పరిమితులు లేదా లిమిటేషన్స్ ఏంటి అని గమనించినట్లయితే ఈ మధ్యగతం అనేది దత్తాంశంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వదు. ఓకేనా? మధ్యగతం అనేది దత్తాంశంలోని అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రాధాన్యతనివ్వదు. తర్వాత ఇది బీజీయ ప్రస్తావనకు పనికిరాదు. ఎందుకని? దత్తాంశంలో అన్ని అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోదు కాబట్టి ఇది బీజీయ ప్రస్తావనకు పనికిరాదు. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క మధ్యగతం ఏదైతే ఉంటుందో ఈ మధ్యగతం అనేది ప్రామాణికమైన కొలతగా మనం పరిగణించము. తర్వాత ఇది ఎందుకని ప్రామాణికమైన కొలతగా మనం పరిగణించము అని అంటే ఏది మధ్యగతం అనేది అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోదు కాబట్టి ప్రామాణికమైన కొలతగా మనం దీన్ని పరిగణించము. కాకపోతే దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఇది విపరీత అంశాల వల్ల ప్రభావితం కాదు. అంటే ఆ చివరి ఈ చివరి అంశాల వల్ల ప్రభావితం కాదు, కానీ అంకమధ్యమం ప్రభావితం అవుతుంది. ఓకేనా? మధ్యస్థ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు మధ్యగతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. ఇది మధ్యగతము, దీని యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు అని గమనించండి. తర్వాత మధ్యగతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే బాహుళకము. మరి బాహుళకాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే మోడ్ అని పిలుస్తారు. బాహుళకమని మనం ఏమని పిలుస్తారంటే మోడ్ అని పిలుస్తారు. బాహుళకాన్ని జడ్ చేత చూపిస్తారు. ఈ మోడ్ అనే పదము లామోడ్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. లామోడ్ అనే ఈ ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే ఫ్యాషన్ అనే అర్థం ఉందండి. ఫ్యాషన్ అనే అర్థం ఉంది. మరి ఫ్యాషన్ అంటే ఏంటి? ఎక్కువ మంది ఏ బట్టలు అయితే ఎక్కువగా ధరిస్తూ ఉంటారో దాన్నే మనం ఫ్యాషన్ అంటారు, ట్రెండ్ అంటారు. సో కాబట్టి ఇక్కడ దత్తాంశంలో బహుసార్లు పునరావృతమయ్యేటటువంటి అంశాన్ని ఏమని పిలుస్తారనంటే బాహుళకం అని అంటారు. దత్తాంశంలో ఎక్కువసార్లు పునరావృతమయ్యే సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యని మనం ఏమని పిలుస్తారంటే బాహుళకము అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 7, 3, 2, 4, 11, 2 అనే దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుక్కోండి అని అన్నాడు అనుకోండి. ఇక్కడ 2 అనే సంఖ్య 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కువ సార్లు వచ్చే అంశం ఏదైతే ఉంటుందో దాన్నే మనం బాహుళకం అని పిలుస్తారు. సో కాబట్టి ఇది బాహుళకంగా మనం ప్రధానంగా చెబుతామని గమనించండి. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక అంశం ఉందండి. 7, 11, 13, 7, 11, 14, 15, 16 ఇలా ఇచ్చాడు. ఈ దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుక్కోండి అని అన్నాడు. అని అంటే ఇక్కడ చూడండి 7 ఒకసారి, 7 2 సార్లు వచ్చింది, 11 ఒకసారి, 11 2 సార్లు వచ్చింది. అంటే ఈ దత్తాంశానికి బాహుళకం ఏమవుతుంది? 7, 11 బాహుళకాలు అవుతాయి. సో ఈ విధంగా ఒక దత్తాంశానికి 2 బాహుళకాలు కనుక ఉంటే అటువంటి బాహుళకాన్ని ద్విబాహుళక దత్తాంశం అని పిలుస్తారు. అటువంటి దత్తాంశాన్ని ఏమని పిలుస్తారు? ద్విబాహుళక దత్తాంశం అని పిలుస్తారు. ఒక దత్తాంశానికి ఒకే ఒక బాహుళకం కనుక ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఏకబాహుళక దత్తాంశం అని పిలుస్తారు. ఏకబాహుళక దత్తాంశం పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అంశాన్ని తీసుకుందాం, ఇంకొక దత్తాంశాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 7, 3, 5, 3, 6, 2, 5, 7, 2, 2, 11, 13 ఇలా ఇచ్చాడండి. ఇలా ఇస్తే ఇప్పుడు దీనికి చూడండి, దీనికి యొక్క బాహుళకం ఏంటి అని అన్నాడు అనుకోండి. దీని యొక్క బాహుళకం ఏమవుతుంది చూడండి. 2 అనేది ఒక్కసారి, తర్వాత 2 సార్లు,
తర్వాత 3 సార్లు పునరావృతమైంది, ఇక్కడ 2. అదేవిధంగా 7 అనేది ఒకసారి 2 సార్లు పునరావృతమైంది కాబట్టి 7. ఇక్కడ 3 2 సార్లు పునరావృతమైంది కాబట్టి ఇక్కడ 3 కూడా దీనికి బాహుళికం అవుతుంది. అంటే ఒక దత్తాంశానికి 2 కంటే ఎక్కువ బాహుళికాలు ఉన్నాయి. ఇలా ఒక దత్తాంశానికి 2 కంటే ఎక్కువ బాహుళికాలు కనుక ఉంటే దానిని ఏమని పిలుస్తారంటే బహుబాహుళక దత్తాంశం అని పిలుస్తారు. ఆ దత్తాంశాన్ని ఏమని పిలుస్తారనంటే బహుబాహుళక దత్తాంశం అని మనం ప్రధానంగా పిలవడం జరుగుతుందని గమనించండి. ఓకేనా. మరైతే ఇది అవర్గీకృత దత్తాంశంలో బాహుళికను మనం ఈ విధంగా సింపుల్గా మనం అనుకుంటాం. మరి ఈ యొక్క వర్గీకృత దత్తాంశంలో బాహుళికానికి ఫార్ములా ఏంటి? వర్గీకృత దత్తాంశం ఏదైతే ఉందో ఈ వర్గీకృత దత్తాంశానికి బాహుళకంలో ఫార్ములా, బాహుళకము Z = L ప్లస్ Δ1 బై Δ1 మైనస్ Δ2 ఇంటూ C అనేది వర్గీకృత దత్తాంశంలో బాహుళకానికి ఫార్ములా అని గమనించండి. ఇక్కడ L అంటే ఏంటి? L అంటే బాహుళకం తరగతి యొక్క దిగువ హద్దు. బాహుళకం తరగతి యొక్క దిగువ హద్దు. తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ C అంటే మీ అందరికి తెలుసు తరగతి అంతరం. C అంటే తరగతి అంతరం. ఏ 2 వరుస తరగతుల యొక్క ఎగువ హద్దుల భేదమైన దిగువ హద్దుల భేదమైన మనం తరగతి అంతరంగా మనం ప్రధానంగా పిలుస్తాం. తర్వాత ఇక్కడ చూడండి Δ1 అంటే ఏంటి అని అంటే F మైనస్ F1 అని పిలుస్తారు. మరి F అంటే ఏంటి అని అంటే బాహుళకం తరగతి పౌనఃపున్యముగా పిలుస్తాం. బాహుళకం తరగతి యొక్క పౌనఃపున్యాన్ని మనం F అని పిలుస్తాం. అదేవిధంగా F1 అంటే బాహుళకం తరగతికి తరువాతనున్న తరగతి పౌనఃపున్యం ఏది F1 అంటే. అదేవిధంగా F2 అంటే ఏంటి? F1 అంటే బాహుళకం తరగతికి ముందున్న తరగతి, తర్వాతనున్న కాదండి, ఇది ముందున్న తరగతి పౌనఃపున్యం. F2 అంటే బాహుళకం తరగతికి తరువాతనున్న తరగతి పౌనఃపున్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇట్లా మనకి ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని బట్టి మనం ఈ యొక్క వర్గీకృత దత్తాంశానికి బాహుళకాన్ని అనుకుంటాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి అయితే బాహుళకం తరగతిని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం లెక్క చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తరగతి ఇచ్చాడు ఇట్లా 10 20 20 30 తర్వాత 30 40 40 50 తర్వాత 50 60 తర్వాత 7 8 6 4 5 ఇదేమో ఫ్రీక్వెన్సీ, ఇదేమో తరగతి. మరి దీని యొక్క బాహుళకాన్ని కనుక్కోమని అన్నాడు. అనుకోమంటే ఇప్పుడు మరి బాహుళకం తరగతిని డిసైడ్ చేయాలి. మరి ఇక్కడ ఏదైతే ఎక్కువ పౌనఃపున్యం ఉందో అదే బాహుళకం తరగతి. ఇది బాహుళకం తరగతి అంటారు. ఇది బాహుళకం తరగతి. మరి బాహుళకం తరగతిలో దిగువ హద్దు ఏదైతే ఉందో ఇది Lగా తీసుకుంటాం. తర్వాత ఈ 8 అనేది బాహుళకం తరగతి F అవుతుంది. దీనికంటే ముందున్నది F1 అవుతుంది. దీని తర్వాత ఉన్నది F2 అవుతుంది. మరి వీటి మధ్య తరగతి అంతరం ఎంత? C = 10 అవుతుంది. ఎందుకని 20 - 10 కానీ 30 - 20 ఏదైనా సరే 10 అవుతుంది. మరి ఇప్పుడు దీని యొక్క ఫార్ములా బాహుళకం Z = L ప్లస్ Δ1 బై Δ1 మైనస్ Δ2 ఇంటూ Cగా మనం తీసుకుంటాం. ఇక్కడ Δ1 అంటే ఏం తీసుకోవచ్చు? F మైనస్ F1గా తీసుకుంటాం. F వాల్యూ ఎంత? 8. మరి F1 ఎంత? 7. అంటే Δ1 = 1 వస్తుంది. అదేవిధంగా Δ2 = F మైనస్ F2గా తీసుకుంటాం. మరి F అంటే 8, F2 అంటే 6, 8 - 6 అంటే 2. Δ1 వాల్యూ తెలిసింది, Δ2 తెలిసింది, L వాల్యూ తెలిసింది. ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే L అంటే మనకి 20, L అంటే 20 వచ్చింది కాబట్టి 20 ప్లస్ ఇక్కడ ఈ L వాల్యూ 20. ఓకేనా. L 20 ప్లస్ Δ1 అంటే 1/1 మైనస్ 2 ఓకేనా ఇంటూ C. సో C అంటే 10 అని గుర్తుపెట్టుకోండి. ఇంటూ C అంటే 10. సో 20 ప్లస్ ఇక్కడ 1/1/2 అంటే ఇక్కడ 1/-1 ఇంటూ 10 అంటే 20 ప్లస్ ఇక్కడ -1 ఇంటూ 10 అవుతుంది. 20 మైనస్ 1 ఇంటూ 10 -10 అవుతుంది. 20 - 10 అంటే 10. దీని యొక్క బాహుళకం ఎంత అవుతుందంటే 10 అవుతుందని గమనించాలి. ఓకేనా.
ఇట్లా బాహుళికాన్ని మనం ఏం చేస్తాము అంటే క్యాలిక్యులేట్ చేస్తాము అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? మరైతే ఈ బాహుళికం యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ బాహుళికం ఏదైతే ఉందో ఈ బాహుళికం యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే బాహుళికం యొక్క ఉపయోగాలు, బాహుళికం యొక్క ఉపయోగాలు ఏంటి, దీన్ని సులభంగా లెక్కించవచ్చు, దీన్ని సులభంగా గణించవచ్చు. ఓకేనా? దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఓకేనండి. తర్వాత ఇది ఈ బాహుళికం ఏదైతే ఉంటుందో ఈ బాహుళికం దత్తాంశంలో పలుసార్లు వస్తుంది కాబట్టి దీన్ని సులభంగా లెక్కించవచ్చు అని గమనించాలి. అయితే ఇక్కడ ఒక దత్తాంశానికి మరి దీని యొక్క పరిమితులు ఏంటంటే ఇది బీజీయ ప్రస్తావనకు పనికిరాదు, ఇది అత్యంత ఇది అంత ప్రామాణికమైన కొలత కాదు. ఓకేనండి. సో ఇవన్నీ కూడా బాహుళికం యొక్క పరిమితులను గుర్తుపెట్టుకొని మరైతే ఈ బాహుళికాన్ని మనం ఏదైనా ఒక దత్తాంశానికి మరి అంకమధ్యమము మరియు మధ్యగతం తెలిసినప్పుడు, ఒక దత్తాంశానికి అంకమధ్యమము మరియు ఒక దత్తాంశానికి అంకమధ్యమం తెలుసు, తర్వాత మధ్యగతం తెలుసు, ఈ రెండూ తెలిసినప్పుడు ఆ దత్తాంశం యొక్క బాహుళికాన్ని కనుక్కోవడానికి ఏమైనా ఫార్ములా ఉంది అని అంటే ఉన్నది. ఏమిటి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్లో అడిగాడు. బాహుళికము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకమధ్యమము, 2 ఇంటూ అంకమధ్యమము. ఈ ఫార్ములాను ఉపయోగించి ఒక దత్తాంశం యొక్క బాహుళికాన్ని కనుక్కోవచ్చు. అంటే ఒక దత్తాంశానికి సంబంధించి మధ్యగతం తెలుసు, అంకమధ్యమం తెలిసిందనుకోండి, అప్పుడు ఆ బాహుళికాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం అనే సూత్రం చేత మనము ఆ యొక్క దత్తాంశానికి బాహుళికాన్ని మనం ప్రధానంగా కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దత్తాంశం యొక్క ఒక లెక్క ఇచ్చాడండి, ఒక దత్తాంశం యొక్క అంకమధ్యమము, ఒక దత్తాంశం యొక్క అంకమధ్యమము 15, అదేవిధంగా బాహుళకము మధ్యగతము 30 అయినా ఆ దత్తాంశం యొక్క బాహుళకం ఎంత అన్నాడు అనుకోండి. ఇది ఎగ్జామినేషన్లో అడిగాడండి. అయినా ఆ దత్తాంశం యొక్క బాహుళకం ఎంత, ఎగ్జామినేషన్ ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాడు. అడిగినప్పుడు మీరు ఈ ఫార్ములా ఏవైతే ఉంటాయో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో బాహుళకము Z ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం. అంకమధ్యమని ఎక్స్ బార్తో చూపిస్తాం కదా. ఇక్కడ చూడండి, మరి 3 ఇంటూ మధ్యగతం అంటే ఎంత వచ్చిందండి, మనకి మధ్యగతం అంటే 30 కదా. సో మధ్యగతం అంటే 30, సో 3 ఇంటూ 30 మైనస్ అంకమధ్యమం అంటే 15 కదా. సో 2 ఇంటూ 15, సో 3 30 90 మైనస్ 15 2 30, అంటే దాని ఆన్సర్ ఎంత అవుతుంది, 60 అవుతుంది. అంటే బాహుళికము Z ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఆన్సర్ 60 వచ్చింది. ఇట్లా మనకి అంకమధ్యమాన్ని మధ్యగతాన్ని ఇచ్చినప్పుడు దాని బాహుళికాన్ని కనుక్కోమంటే మనం ఈ విధంగా కనుక్కుంటాం. ఓకేనండి. ఇది అంకమధ్యము, వీటినే కేంద్రీయ చరశీలత మానాలు అంటారని గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కేంద్రీయ ప్రవృత్తి మానాలని వీటిని అంటారు. నెక్స్ట్ వీడియోలో చరశీలత మానాలు అనేటువంటి వ్యాప్తి, చతుర్థాంశక విచలనము, మధ్యమ విచలనము, ప్రామాణిక విచలనము, విస్తృతి అనే 5 రకాల అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అన్నారు.